వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎలక్ట్రిక్ గిటార్ అన్బాక్స్ చేస్తున్నాం. మీకు ఇప్పటికే అర్థమైపోతుంది, బ్రాండింగ్ ఇక్కడ ఉంది. మనం స్క్వేర్ బై ఫెండర్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద గిటారిస్ట్ వాడే బ్రాండ్ ఇది, మోస్ట్ వెల్ నోన్ బ్రాండ్. లెట్స్ డూ అన్బాక్స్. అండ్ దానికన్నా ముందు కామెంట్స్లో ఖచ్చితంగా దీని కలర్ మెన్షన్ చేయవలసిన. లెట్స్ గో. మనం దీని లోపల ఏమేమి వస్తాయో చూద్దాం. ఎలా ఉంది, ఏం కలర్ వచ్చింది, మనం అవన్నీ చూద్దాం. చలో, ఫస్ట్గా ఐ థింక్ ఎల్ఎన్కి అనుకుంటా ఇవి. ఎస్, ఎల్ఎన్కి. అండ్ మనకు పికప్ అండ్ ఒకటి స్ప్రింగ్, మనకు వెనకాల దానికి స్ప్రింగ్ కూడా ఇచ్చారు. యూజర్ గైడ్ అవి కూడా ఉన్నాయి. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. మనం ఫస్ట్గా మెయిన్ గిటార్ తీస్తూ కామెంట్ చేయండి, ఏం కలర్ వస్తుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎస్, ఓకే, లెట్స్ అన్బాక్స్ ఇట్. తీసుకున్నాను, కానీ ఇది మీరు గెస్ చేయగలుగుతారా ఎక్కడ కొన్నాను? నేనైతే మ్యూజిక్ ప్యాలెస్ సికింద్రాబాద్కి వెళ్ళి పర్చేజ్ చేశాను. అక్కడ స్టాఫ్ కూడా బాగుండే. నాకు నచ్చింది కలర్. ఇక్కడ ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ చాలా మందికి ఫేవరెట్. చూడండి, దీని డిజైన్ అండ్ ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది మ్యాపుల్ వుడ్ బ్లాక్ కలర్, చాలా బాగుంది. దీంతో పాటు ఇచ్చారు. నేను అక్కడ ఏమేమి కొన్నానో కూడా మీకు చూపిస్తాను. దీంతో పాటు గిటార్తో పాటు నేను ఒక పేర్ ఆఫ్ స్ట్రింగ్స్ కొన్నాను. ఈ కంపెనీ నిఖిల్ వుడ్ పేర్ ఆఫ్ స్ట్రింగ్స్ కొన్నాను. అండ్ దీనికన్నా ముందే నేను అమెజాన్లో స్టార్ కొన్నాను. దానితో పాటు మనం 2 పిక్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా దీనికి ప్రొటెక్టింగ్గా మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి మనం బ్యాగ్ కూడా తీసుకున్నాం. అక్కడనే వాళ్ళు బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ కంపెనీ బ్రాండింగే, కానీ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసింది కాదన్నారు వాళ్ళు. కానీ వెల్, గుడ్, నైస్. కానీ మీకు దీనికన్నా ముందు నేను నా ముందు వీడియోస్లో మీకు అర్థమై ఉంటుంది, నేను గిటార్ కన్నా ముందే నేను స్పీకర్ కొన్నాను. అది కూడా ఫెండర్దే. దీంతోపాటు స్పీకర్ మాత్రం చాలా మంచిగా ఉంది. మీకు స్పీకర్ లింక్ కావాలంటే నా బయోలో ఉంటుంది, దాన్ని వెళ్ళచ్చు. మనం ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది, ఎలా సౌండ్ ఉందని. చలో, పేర్ ఆఫ్ స్ట్రింగ్స్ కూడా మనం ప్రస్తుతానికి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీకు డైరెక్ట్గా ఒకసారి స్పీకర్ చూపిస్తాను. అంతే, నాకు తెలిసి 1 బాక్స్లో ఇంకా చలో ఇంకేం లేవు. బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకా బ్యాగ్ కూడా నాకు తెలిసి ఐ థింక్ ఇట్ వాస్ 10 mm ప్యాడింగ్. వాళ్ళు 12 mm అన్నారు, కానీ అది 10 mm ప్యాడింగ్ లాగా ఉంది. నైస్. నేను దీనికన్నా ఉంది ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఇది బజావాలో కూడా ఒకటి బ్యాగ్ ఉండే, ఆ బ్యాగ్ కూడా బాగుంది. చలో, వీటికి మాత్రం ఎల్ఎన్కి, పెద్ద ఎల్ఎన్కి, చిన్న ఎల్ఎన్కి. పెద్ద ఎల్ఎన్కి ఏమో మనం ఏదైతే ఉందో ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. దీంట్లో బాగుంది. ఇది స్ట్రాటోకాస్టర్. మొత్తం 4 పికప్స్ ఉంటుంది. ఒకటి 1, 2, ఇక్కడ డబుల్ ఉంటుంది. ఎప్పుడైతే చర్చెస్ కానీ ఎక్కడన్నా చేసేటప్పుడు మాత్రం మొత్తం కిందకి పెట్టుకున్నప్పుడు మనకు వాయిస్ బాగుంటుంది, అవుట్పుట్ బాగుంటుంది. 2 ట్యూన్స్ ఇచ్చాడు, టోన్స్. మీకు మెలోడీస్ కావాలి కాబట్టి ఏది కావాలని. ఇది వాల్యూమ్ బటన్, ఇది ఆక్స్ది. దీంట్లో నుంచి మనకు అవుట్పుట్ వెళ్తుంది. అవుట్పుట్ డైరెక్ట్ మనం స్పీకర్ పెట్టి మనం చూద్దాం.
నేను తీసుకున్న 2 పిక్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, ఒకటి రెడ్ అండ్ గ్రీన్. బాగుంది, కానీ మీరు కామెంట్ ఖచ్చితంగా చేయండి గిటార్ కలర్ ఎట్లుందో. అండ్ ఇది మనం చూసుకోవచ్చు, స్పేర్ బై ఫెండర్ స్ట్రాటోకాస్టర్ అని, బ్యాజింగ్ అండ్ నేమ్. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, నాకు ఫినిషింగ్ కానీ ఎడ్జెస్ కానీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు గిటార్ స్పీకర్ వచ్చి మీకు చూపిస్తాను. చలో, యా, నేను చెప్పినది ఫెండర్. నేను ఎస్పెషల్లీగా 10NG అని ఫెండర్ది స్పీకర్ తీసుకున్నాను. కానీ ఎస్పెషల్ చాలామంది రికమెండ్ చేసింది కొన్ని కూడా సేమ్ స్పీకర్. ఎందుకు అంటే అవుట్పుట్స్ కానీ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది, కానీ వాల్యూమ్ నువ్వు వాయిస్ సింగిల్ పెట్టుకున్నా గిటార్ పెట్టుకున్నా చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ గెయిన్, తర్వాత వాల్యూమ్, ట్రెబుల్ అండ్ బేస్. ఇది పవర్ ఆఫ్ బటన్. కానీ బెస్ట్ స్పీకర్ అని చెప్పాను కదా, అది ఇదే. మనం నెక్స్ట్ వీడియోలో ఐ థింక్ ఇది అన్బాక్సింగ్ వీడియోలో నా ఛానల్లో ఉంది. మీరు కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడొచ్చు, ఎలా ఉందో చూడండి. నేను అనుకుంటున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు వీడియో చూసి ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా, ఇది మాత్రం నేను అమెజాన్లో కొన్నాను, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ గిటార్ తోటి, ఇది ఫెండర్ కాబట్టి సేమ్ బ్రాండ్ కాబట్టి బ్రాండ్ నాకైతే బాగా అనిపించింది. ఇదైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఈ రెండింటిని కలిపి ఇంకొకటి ఏంటి అంటే, దీంతో పాటు నేను పెడల్ కూడా తీసుకున్నాను, అది నగ్స్ది. మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకు అంటే ఈ 3 అవుట్పుట్ తోటి, ఇప్పుడు గిటార్ అండ్ పెడల్ అవుట్పుట్ ఏమో స్పీకర్ అనమాట. ఈ స్పీకర్ తోటి కాబట్టి మీకు మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఖచ్చితంగా పెడల్ కూడా చూపిస్తాను. నా ఛానల్లో నా ఛానల్లో పెడల్ది కూడా అన్బాక్సింగ్ ఉంది, మీరు కావాలని చూసుకోవచ్చు. నక్స్ బ్రాండింగ్ MG300. ఇది ఐ థింక్ చాలామంది రికమెండ్ చేస్తారు ఇది, ఎందుకంటే లో బడ్జెట్లో కొంచెం హై క్వాలిటీ కావాలంటే చాలామంది నక్స్ బ్రాండింగ్లో చాలా ఉన్నాయి వేరియన్స్ పెడల్స్. కానీ నేను రికమెండ్ చేసేసి ఇనిషియల్గా కానీ మీకు స్టేజ్తో కానీ టూన్స్ కానీ MG300లో బాగా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పెడల్ అండ్ స్పీకర్ కనెక్ట్ చేసి మీకు ఖచ్చితంగా అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇది ఖచ్చితంగా ఇది పెడల్, మీరు స్టేజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పెడల్. ఇది దీంతో పాటు మనం దీన్ని ట్యూన్ కూడా చేయొచ్చు డైరెక్ట్ దీని పెడల్లో, అవసరం లేదు సపరేట్గా మనం పెట్టుకొని. ఇవి నాబ్స్ చేంజ్ చేసుకునేది అవన్నీ దీంట్లోనే, మాస్టర్ అండ్ లెవెల్ అండ్ గెయిన్, దీంట్లో కూడా గెయిన్ ఉంటుంది. ఈ రెండు నాబ్స్ అప్ అండ్ డౌన్ మనం డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి దేంట్లోనే వెళ్ళిపోవచ్చు. దీంట్లో మళ్ళీ అవుట్పుట్ ఏమంటారు, దీంట్లో కూడా లైవ్ కూడా మేము చేసుకోవచ్చు మనం. దీంట్లో ఒక 1 ఇన్పుట్ ఉంది, ఒకటి అవుట్పుట్ ఉంది, ఒకటి ఆక్స్ ఉంది, ఒకటి USB, ఇదేమో పవర్ది. నక్స్ వాళ్ళది నాకు అడాప్టర్ కూడా ఇచ్చారు. ఐ థింక్ నాకు వేరే దాంట్లో అడాప్టర్ ఇయ్యారు, మనకు నక్స్ వాళ్ళ అడాప్టర్ కూడా ఇచ్చారు. మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గిటార్ పెడల్ కనెక్ట్ చేసి అవుట్పుట్ ఈ ఫెండర్ స్పీకర్ తోటి చూద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డన్.